మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో మనం చూసినట్లయితే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినాయనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులు, తల్లిదండ్రులనైనను విడిచిపెట్టి ఆయన కొరకు మరి హింసలను పొందినటువంటి వారు ఎవరైనా సరే వారు నిత్య జీవానికి పాత్రుడు, అంతేకాకుండా వారు 100 ఫలాన్ని పొందుతారు అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని కొరకు మనము సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు సమర్పణ జీవితాన్ని మనము కలిగి ఉంటేనే లోకంలో మనము ధన్యులం. ఎందుకంటే లోకంలో ఉన్నది మనది కాదు. మనము ఎంత సంపాదించినా, ఏది కలిగి ఉండినా భూమిని విడిచిపెట్టాలి. ఇది తథ్యం. భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. కాబట్టి ఈ యొక్క గిట్టక మునిపే, అంటే చనిపోక మునిపే, మనకి శ్రేష్టమైనటువంటిది, అమూల్యమైనటువంటిది భూమి మీద చాలామంది ఏమని చెప్తారంటే బంగారము, వజ్రాలు లేదా మంచి ఉద్యోగము శ్రేష్టమైనదని చెప్తారు. కానీ భూమి మీద శ్రేష్టమైనది ఏమిటి అనంటే ఆ ప్రభువే. యేసుక్రీస్తే శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన భూమి మీద నీతో ఉంటాడు. భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన నీతో ఉంటాడు. కాబట్టి వజ్రాలు, వైఢూర్యాలు మన వెంట రావు. మన వెంట రాగలిగింది ఏమిటి అనంటే దేవుని కొరకు నువ్వు చేసినటువంటి క్రియలే. దేవుని కొరకు నువ్వు బ్రతికిన యొక్క బ్రతుకే నీ వెంట వస్తుంది. కాబట్టి ఆ ఆది కాలంలో దేవుని కొరకు వారు ఆస్తులను సమర్పిస్తూ వచ్చారు. దేవుని కొరకు వారి యొక్క జీవితాలను సమర్పిస్తూ వచ్చారు. దేవుని కొరకు వారి యొక్క ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి దేవుని పని చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కారణం ఏమిటి అనంటే వారు శాశ్వతమైనటువంటి ధనం వైపు వారి యొక్క అడుగులు వేస్తూ వచ్చారు. వారు శాశ్వతమైనటువంటి ధనం వైపు వారు చూస్తూ వచ్చారు తప్పించి లోకంలో ఉన్నది కాదు. మోషే కూడా అతడు రాజయ్యేటువంటి స్థాయి, రాజయ్యే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ దేవుని ప్రజలతోటి అతడు దేవుని ప్రజలతోటి ఇబ్బందులు పడటానికి, కష్ట నష్టాలు పడటానికి అతడు ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గ్రహించవలసింది ఏమిటి అనంటే దేవుని కొరకు మనము సమర్పణ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంటేనే మన జీవితాలు ధన్యకరమైనటువంటి జీవితాలని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము గురించి రాయబడుతూ వచ్చింది. అబ్రహాము తనకున్న సమస్తాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే ఆ దేశం వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. దేవుని వైపు తన యొక్క అడుగులను వేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తన ఆస్తి పాస్తులను దేవుని కొరకై విడిచిపెట్టాడు. దేవుడు చూపించే ఆ యొక్క దేశం వైపు అతడు అడుగులు వేస్తూ వచ్చాడు. దేవుని కొరకైన ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అనంటే సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము దేవుని వైపు నడిచాడు. చూడండి, ఒక్క కొడుకు అయినా సరే దేవుడు అడిగాడు అని అతనిని బలి అర్పించడానికి తన చేతిని వెనుకకు తీనటువంటి ఒక వ్యక్తిగా మనము అబ్రహామును చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు.
ఒకవేళ ఇప్పుడు నువ్వు తక్కువగా కనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను హెచ్చించే సమయం, నిన్ను ఘనపరిచే ఆ సమయం, నిన్ను దీవించే ఆ సమయం, నువ్వు తప్పక గొప్పగా కనిపిస్తావు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన తల్లిదండ్రిని విడిచిపెట్టి బయలుదేరుతూ వచ్చాడు. ఎంత గొప్పగా హెచ్చించాడండి. ఆ దేశము లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి సంపదను దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వెట్టి చేతులతోటి బయలుదేరినటువంటి వ్యక్తికి దాసురాట్లను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక యుద్ధానికి పోతేనండి లోతుని తీసుకొని ఆ రాజులు తన కలిగినటువంటి దానిని తీసుకొని పోతే అబ్రహాము ఆ రాజులతోటి తన దగ్గర పుట్టినటువంటి వారిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి లోతు కోల్పోతూ వచ్చిన ప్రతి దానిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుడి విస్తారమైనటువంటి సంపదను ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఎలీషా కనిపిస్తాడు. ఇతడు వ్యవసాయం చేసే వ్యక్తి. దేవుడు పిలవటంతోటేనండి వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. కాడి ఎద్దులని ఏం చేస్తూ వచ్చాడు, అతడు విందు చేయించి బయలుదేరి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఏలియా పిలవటంతో బయలుదేరి వచ్చేసాడు. అతడి వెంటే నడుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టినా అది నీకు దేవునే. దేవుని కొరకు నువ్వు ఏది సమర్పించినా నీకు ఆశీర్వాదమే. దేవుడు నీవు ఇచ్చిన దానికి బహుగా ఇచ్చేవాడు తప్పించి నిన్ను తక్కువ చేసేవాడు ఏమాత్రం కూడా కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టే ఎలీషాని దీవించాడు. కాబట్టి ఎలీషాని గొప్ప గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా చేయిస్తూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఎవరు ఉంటారంటే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటాడు. అప్పటికే చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన వ్యక్తి ఈ యొక్క పోతీఫర్ ఇంట్లో మరి ఎంతో గౌరవప్రదమైనటువంటి పనిలో ఈ యొక్క యోసేపు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే యజమాని భార్య అతని మీద కన్ను వేస్తే దేవునికి విరోధంగా పాపం చేయడానికి ఇష్టపడినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడండి, ఆమె వస్త్రాలు తీసుకొని నిలబడి ఉంటే ఆ వస్త్రాలను విడిచిపెట్టి ఆమెకు దూరంగా పారిపోతూ వచ్చాడు. పాపాన్ని అతడు ఇష్టపడలేదు. పాపము చేయడానికి అతడు ఏమాత్రం కూడా ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మన జీవితంలో కూడా పాపానికి స్థానం ఉండకూడదండి. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం జోలికి వెళ్ళకూడదు. పాపము మనలను ఎంతో కృంగగొడుతుంది. పాపము మనలను మరి అధోగతి పాలు చేస్తుంది. ఇలాంటి పాపములో నిలిచి ఉండటం మనకు మంచిది కాదు. కాబట్టి యోసేపు తన వస్త్రాలను విడిచిపెట్టి పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు విడిచిపెట్టడండి. దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యం దేవుడు లెక్కలో ఉంచేవాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించేవాడు. అతను తీసుకెళ్లి సరసాల్లో వేస్తే సరసాల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి అతన్ని ప్రధానమంత్రి అయ్యే స్థాయిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. దేవుని కొరకు నువ్వు ఏమి విడిచిపెట్టావు? దేవుని కొరకు నువ్వు ఏం చేస్తూ వచ్చావు? కాబట్టి పాపము జోలికి వెళ్ళినటువంటి వ్యక్తిగా, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా మనము యోసేపును చూడవచ్చు. తర్వాత చూడండి, మనం చూసినట్లయితే ఇంకా చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే శిష్యులు కూడా
వాళ్ళకు ఉన్నటువంటి పడవలు, తర్వాత తన తల్లిదండ్రులను అంటే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసు ప్రభు పిలవటంతో, ఎవరండి? పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, యోహాను, వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారంటే యేసును వెంబడించినట్లుగా మనం చూడొచ్చు. ఏం విడిచిపెట్టారు? వారి యొక్క వృత్తులను విడిచిపెట్టారు. యేసు ప్రభు కొరకు ఏం విడిచిపెట్టారండి అంటే వారి యొక్క వలలను విడిచిపెట్టారు, వారి వృత్తిని విడిచిపెట్టారు, మరి విలువ కలిగినటువంటి ఆ యొక్క దోణెను తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఈ 12 మందికి పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు వేసి పెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు ఏం చేశావు? ఇది చాలా ముఖ్యం. భూమి మీద నీ దినాలు, నీ సంవత్సరాలు చాలా సంకుచితం. ఏంటంటే 1 సంవత్సరం గడుస్తుంది అని అంటే నీ ఆయుష్లో 1 సంవత్సరం పోయింది అని అర్థం. మనం బర్త్డేలు జరుపుకుంటాం కదా, 1 సంవత్సరం పెరిగిందంటే నీ ఆయుష్ తగ్గింది అనేది నువ్వు మర్చిపోవద్దు. అయితే సంవత్సరాలు తగ్గే కొద్దీ దేవుని కొరకు నీ అడుగులు త్వరితగతిలో దేవుని యొక్క పని నిమిత్తమై, దేవుని యొక్క సేవ నిమిత్తమై నువ్వు అడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అదే శాశ్వతం. నువ్వు ఎలాగ బ్రతికావు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నువ్వు ఎలాంటి పదార్థాలు తిన్నావు అనేది ముఖ్యం కాదు. తినొద్దనేది ఉద్దేశం కాదు, కానీ దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి శిష్యులు ఏం విడిచిపెట్టారండి? వారి యొక్క వృత్తిని విడిచిపెట్టి మరి దేవుని పని చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత యోహాను సువార్త 4:28 మనం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ కనిపిస్తుంది. ఈమె దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం కొరకు ఆమె కొండను విడిచిపెట్టి ఆ సమరయ గ్రామంలోనికి వెళ్ళి నేను చేసినటువంటి కార్యాలు అన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడు ఈయన మెస్సియా, ఈయన ప్రవక్త కాదా? కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసు ప్రభు స్వార్థను ప్రకటిస్తే వాళ్ళందరూ వచ్చి మా మట్టుకు మేమే ఈయన నిజంగా లోక రక్షకుడని నువ్వు చెప్పిన ఇప్పుడు నువ్వు చూడటం కాదు, మేమే చెబుతాం ఈయన నిజంగా లోక రక్షకుడు అని చెప్పి యేసు ప్రభువును కొనియాడినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. దేవుడు మన యొక్క జీవితాల్లో ఎంత గొప్పవాడు అనేది మనం ఎరగాలండి. కాబట్టి వీరు ఈ యొక్క సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టినట్టుగా చూడవచ్చు. పౌలేం విడిచిపెట్టాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-8 మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నాకు ఏదైతే లాభకరంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తము వాటన్నిటినీ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుతున్నాను. నీకు లాభకరమైంది ఇప్పుడన్నా దేవుని కొరకు అర్పించావా? దేవుని కొరకు త్యజించావా? నీకు ఏదైతే ప్రయోజనమో, ఏదైతే నీకు ఉపయోగకరమైనదో అది దేవుని కొరకు ఎప్పుడన్నా నువ్వు సమర్పించావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తన యొక్క జీవితంలో తనకు లాభకరమైనది ఏదైతే ఉందో అదంతా కూడా క్రీస్తు నిమిత్తమై అది పెంటగా ఎంచుతున్నానని మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా విడిచిపెట్టాడండి. తను ఏదైతే కలిగి ఉన్నాడో మొత్తాన్ని విడిచిపెట్టి ప్రభు సేవ చేస్తూ వచ్చాడు. ఈనాడు దేవుని యొక్క సంఘాలు ఇన్ని కట్టబడుతూ వచ్చినాయి అంటే కారణం ఏమిటి అని అంటే పౌలు గొప్ప పరిచర్య. ఎన్ని పత్రికలు రాశాడండి, ఎంత ఆత్మీయమైనటువంటి మరి ఆ పలుకులు, ఆత్మీయ స్థితిగతులు ఈ యొక్క పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ వచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు హింసకుడే, దేవునికి ప్రయోజనం లేనటువంటి వ్యక్తి, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత దేవునికి ఎలాంటి వ్యక్తి అయిపోతూ వచ్చాడంటే ప్రియమైనటువంటి వ్యక్తి,
ప్రభువు కొరకు ఎన్ని శ్రమలు పొందాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో వాటన్నిటిని పొంది అతడు తన యొక్క జీవితాన్ని ముగించినట్లుగా నా కొరకై నీతి కిరీటం ఉంది అని చెప్పి పలుకుతూ వచ్చినటువంటి పౌలు యొక్క జీవితం మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. తన యొక్క శిరస్సును శిరఛేదనం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టావు, దేవుని కొరకు నువ్వేం సాక్రిఫైస్ చేశావంటే నువ్వేం చెప్తావు? మోషే తన సింహాసనాన్ని కాదనుకున్నాడు. సర్వ సంపదలు మోసే దేవుని కొరకు కాదని అనుకున్నాం. అలాంటిది మనం చిన్నదాన్ని విడిచిపెట్టాలంటే, దేవుని కొరకు విడిచిపెట్టాలంటే 1కి 4 సార్లు చూస్తాం. 10 రూపాయలు ఇవ్వాలి అని అంటే అటు ఇటు 10 సార్లు చూస్తాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వెంత ఇస్తే దానికి రెట్టింపించేవాడు. యోబు కోల్పోయాడు, రెండంతలుగా తన యొక్క ఆస్తిని పెంచాడు. తన బిడ్డలను కూడా ఇచ్చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి, ఇచ్చేవాడు. నువ్వు కోల్పోయిన ప్రతిగా 200 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడు. ఒకవేళ దేవుడిలో నీవు నష్టం కలిగిందని నువ్వు అనుకుంటే దానికి 200 ఆశీర్వాదాన్ని నీకు దేవుడు ఇచ్చి, నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నీ చేతనే చెప్పించేటువంటి సమర్థుడు ఆ ప్రభువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టే నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లిదండ్రులను విడిచిపెడితే నువ్వు 100 ఫలాన్ని పొందుతావు. ఒకవేళ విడిచిపెట్టావు, నువ్వు 100 ఫలాన్ని, మరి నిత్య జీవాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. కాబట్టి ఆ ప్రభువు కొరకాయ జీవిస్తూ ఉన్నావా? ఆయన నీ కొరకాయ సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. గ్రహించాలి. ఆయన భూమి మీదకి తన సింహాసనాన్ని, తన యొక్క మహిమను విడిచిపెట్టి నీ కొరకాయ భూమి మీదకు వచ్చి ఆయన భూమి మీద కన్నీళ్లు కార్చాడు. నీ కొరకాయ వేదన పొందుతూ వచ్చాడు. కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయన యొక్క ఎంట్రుకలను పెరిగి వేస్తూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ఆనందంగా, సంతోషంగా స్వీకరిస్తూ వచ్చాడు. అతను పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉన్నది కాబట్టి ఆ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. కారణం, నువ్వు బాగుపడబోతూ ఉన్నావు. ఆయన పొందిన దెబ్బల చేత నీవు సత్ప్రవర్తనలోనికి రాబోతూ ఉన్నావు. మంచి వ్యక్తిగా అవబోతూ ఉన్నావు. పాప నివారణ కలిగి దేవుని సముఖంలో రాబోతూ ఉన్నావు. కాబట్టి ఆయన తన యొక్క వేదనను మరిచి సంతోషంగా నువ్వు ప్రభువును నమ్ముకునే పరిస్థితిలోకి వచ్చావని ఆయన అంతగానో సంతోషించే విధానంలోనికి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సిలువ ద్వారా నీకు పాప విమోచనం ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు విమోచనం ఉన్నది. నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు కొరకై జీవించాలి. ప్రభు కొరకై అడుగులు వేయాలి. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా బొడిదైపోయారండి భూమి మీద. 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు బోడిదైపోయారు. పాపాన్ని మూడ కట్టుకున్నారు తప్పించి ఆ డబ్బులు తీసుకెళ్ళలేదండి. పాపముతో సంపాదించారు, మోసంతో సంపాదించారు. అదేవిధంగా చనిపోయి లోకంలో డబ్బు విడిచిపెట్టి చనిపోయారు. ఏం తీసుకెళ్ళలేదండి, పాపం మూట కట్టుకున్నారు. అలాంటి డబ్బు మనము ఎప్పుడూ కూడా కావాలని కోరుకోకూడదు. భక్తుడు అన్నాడు, అయ్యా అనుదినం ఆహారం నాకు దయచేయము. ఒకవేళ ఎక్కువైతే నిన్ను దూషిస్తానేమో, తక్కువైతే నేను దొంగిలిస్తానేమో. కాబట్టి అనుదినం ఆహారం నాకు దయచేయి. ఎందుకంటే ఆయన అరుచు పిల్లలకు ఆహారం పెట్టువాడు.
నీకేది తక్కువ కాదండి. దేవుడు అన్ని నీకు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ప్రభువునందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచితే నువ్వు దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వస్తావు. ప్రభు దగ్గర సాగిలు పడదాం. ప్రభువుని దగ్గర ఒకవేళ మనము దేవుని కొరకు సమర్పణ జీవితం లేకపోతే ప్రభు దగ్గర మరి ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుంటాం. ఇక మీదటైనా ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతామని చెప్పి ప్రభు దగ్గర మనము వేడుకున్నట్లయితే ఆయన మనల్ని కనికరించేవాడు. ఆ విధంగా మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుంటాం.